నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది కొండా సురేఖమ్మ గారి మీద మంత్రి గారు, మహిళా మంత్రి గారు, సో కొండా సురేఖమ్మ గారి మీద ఇది ఆంధ్రాకు సంబంధించినటువంటి సినిమా వాళ్ళు కానీ లేకపోతే ఆంధ్రాకు సంబంధించినటువంటి జర్నలిస్టులు కానీ ఒక బీసీ వెనుకబడిన తరగతులకు చెందినటువంటి పద్మశాలి బిడ్డ అయినటువంటి సురేఖమ్మ గారి మీద ఎంత ట్రోల్స్ సోషల్ మీడియాల ఈ ట్విట్టర్ వేదికగా ఎంత నీచానికి దిగజారుతున్నారు. నీచ పనులు చేస్తుంది వాళ్ళు. ఓకే, ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే ఈ ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్స్ ఎక్కువ మంది ఈ బీఆర్ఎస్ అంకన ఆకుతున్నారు. హైదరాబాద్లో ఆంధ్రాకి సంబంధించిన సెటిలర్స్ అందరు ఎవరిని కొట్టేసారు? ఇదే బీఆర్ఎస్కి. ఎందుకంటే ఈ కేటీఆర్ లుచ్చనా కొడుకు, కేసీఆర్ లుచ్చనా కొడుకు ఏది అన్యాయం చేసేటోళ్ళని చేసుకోరా అని చెప్పి వాడు భూములు కబ్జా పెడతా అంటే పెట్టనిస్తాడు. వాడు ఎన్నో కన్వెన్షన్ గులగొట్టొద్దురా అంటే గులగొట్టనియాడు. వాళ్ళకి ఏమి అసలు ఈ 2014 కంటే ముందు తెలంగాణలో కానీ హైదరాబాద్లో డ్రగ్స్ కల్చర్ ఉండేనా? ఎవడు తెచ్చిండు? కేసీఆర్ గాడు. వాడు తాగుడు పెంచిండు కేసీఆర్ గాడు. కేటీఆర్ గాడు డ్రగ్స్ పెంచిండు. వైట్ టెస్ట్కి రారంటే ఎందుకు రాలేదురా లంబడి కొడక? అరే కేటీఆర్ వచ్చినా కొడక, రేవంత్ రెడ్డి గారు వైట్ టెస్ట్ పెడదాం రారా అంటే ఎందుకు రాలేదురా? ఎవడ్రా హైదరాబాద్ కల్చర్ నాశనం చేసింది? హైదరాబాద్ సుందరమైన హైదరాబాద్ను పార్కులు లేకుండా చేసింది. భాగ్ నగర్ పార్కుల నగరంగా ఉన్న లేక్ల సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ని ఆంధ్ర కబ్జాదారులు వచ్చినాక లేకులు లేకుండా చేసిండ్రు, పార్కులు లేకుండా చేసిండ్రు, దరిద్రంగా చేసి పారదొబ్బిరు కదరా కదా. ఇలా నానక్ రామ్ కూడా పద్మాలయ స్టూడియోస్, ఎన్ని స్టూడియోలు రా? అన్నపూర్ణ స్టూడియోలు ఎక్కడిదిరా? మీరు జాగా కొనుక్కున్నారా? మీరు కష్టపడి కొనుక్కున్నారా? అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రాకు సంబంధించినటువంటి ఏది పాలకులు, అది కాంగ్రెస్ అయినా సరే, టీడీపీ అయినా సరే, ఇంకో ఇప్పుడు బీఆర్ఎస్ వాడు ఆంధ్ర నుంచి వచ్చినవాడు, శ్రీకాకుళం నుంచి వచ్చిన కేసీఆర్ గాడైనా మొత్తం భూములని కబ్జాలు పెట్టారు కదరా. అవునా కాదా? మేము ఇక్కడ పుట్టి పెరిగినాం. మా ట్యాక్స్ డబ్బులతోటి హైదరాబాద్ నగరాన్ని నిర్మించిండు నిజాం గారు, లేకపోతే గోల్కొండ కుతుబ్ షాయిలు. ఆంధ్రాలో సంపదతో నిర్మించలేదు. వస్తారు, దోసుకుంటారు, మళ్ళా మీ దోపిడికి వత్తాసు వాళ్ళకి వాడు నీకు సంఖ నాకుతాడు, నువ్వు వానికి సంఖ నాకుతావు. హైదరాబాద్ కల్చర్ ఎక్కడ ఉండరా? తెలంగాణలో ఈ యొక్క వ్యభిచారం కల్చర్ ఎడపాడైంది. ఇక్కడ మెహిందీ ఎన్నో ఉండే ఒక దగ్గర, లేదంటే ఆ తీర్థయాత్ర స్థలాలు యాదగిరి గుట్టనో వేములవాడనో అక్కడ ఎవరో కటిక పేదోళ్ళు లేకపోతే ఎవడో వాళ్ళని రొంపిలోకి దింపి చేసిరు. కానీ హై క్లాస్ ప్రాస్టిట్యూషన్ ఏడుండే తెలంగాణ లేకుండే. ఇలా వండి హైటెక్ సిటీ, మాదాపూర్, ఈ చిత్రనగర్ కాలనీ, కూకట్పల్లి వండి యువతి ప్రతిభతనో యువతి వ్యభిచారనో ఎవరిని తెలియదు ఉండేనా? మా తెలంగాణలో మూవీ ఆర్ట్ అసోసియేషన్ ముందు వచ్చి అది ఇంట్లో అందరి ముందట ఇప్పి చూపెట్టిందంట, పబ్లిక్ లో వచ్చి చూపెడుతుందంట. ఈ కల్చర్ ఉందా మా దగ్గర? గుంటూరు పోదాం పద. ఇప్పటికి అర్ధరాత్రి 12 దాటిందంటే క్యాబరీ డాన్సులు, మొత్తం బట్టలు ఇప్పి డాన్సులు చెప్తారు. ఇప్పటికి నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు, గోదావరి జిల్లాలో వానికి మూడో ఇల్లు లేకపోతే వాడు కొజ్జనా కొడుకు, వానికి లేస్తలేదని అనుకుంటారంట. ఈ ప్రతి ఒక్కరికి ఆడదానికి లింకులు ఉంటాయంట, మగవానికి లింకులు ఉంటాయంట. గోదావరి జిల్లాలో అసలు యువతి ప్రతివ్రతనో ఇంకో ఆ వ్యభిచారనో తెలియదంట. ఈ కల్చర్ ఎక్కడ తెలియదు తెలంగాణలో ఉందా? మొత్తం ఆ కల్చర్ నాశనం చేసి మొత్తం హైటెక్ సిటీలో మొత్తం జాబ్లో ఓడరా, ఐటీ జాబ్లో ఓడరా మీరేనా? ఐటీ అల్లా ఈ వ్యభిచారం ఈ సాని కొంపలు నింపింది ఓడరా. హై క్లాస్ ప్రాస్టిట్యూషన్ మీరేనా? సినిమా ఇండస్ట్రీ అంతా మీరేనా? ఇది టీవీ ఇండస్ట్రీ మీరేనా? ఎక్కడ్రమ్మా తెలంగాణ ఎప్పుడు ఎదగనిచ్చిర్రా? ఆకు రౌడీలకేమో తెలంగాణ భాష పెట్టేటోళ్ళు మొత్తం హీరో విజయవాడ నుంచి వస్తాడు, హీరోయిన్ విజయవాడ నుంచి వస్తుంది, మెయిన్ విలన్ విజయవాడ నుంచి వస్తాడు. ఈ విలన్ కింద చిన్న చిన్న ఆకు రౌడీలు ఉంటారు కదా, వాళ్ళకి డైలాగులు ఉంటాయి కదా, వాళ్ళు తెలంగాణలో పెడతారు. బోసుడికే తెలంగాణలో ఉంటావు, తెలంగాణ గాలి పిలుస్తావు, తెలంగాణ భూములు కబ్జా పెడతావు, తెలంగాణలో అంటే అవమానం చేస్తావు. బోసుడికే కాదా? నిజం కాదా? నాగార్జున వాని కోడలు ఆ యొక్క సమంతాన్ని ఎందుకు వదిలేసినరా? మరి దాని ఇష్టంతో పెళ్లి చేసుకొని నువ్వే మాయ చేసావని చెప్పి ఏం మాయ చేసావా అని అది ఎంతమందితోటి వానితోటి సిద్ధార్థతో ఉండే, ఇంకోనోతో ఉండే. మరి ఎందుకు పోయిందిరా? ఎందుకు బాలీవుడ్ పోయింది? అది మొత్తం బట్టలు ఇప్పుకొని ఎందుకు తిరుగుతుంది బాలీవుడ్లో సమంత? మంచు లక్ష్మి ఎందుకు పోయింది? అది మా నాయన ఇది అదని చెప్పింది. అది మరి దానికి అది సొంతంగా పిల్లల్ని ఎందుకు అనలేదు అసలు? మంచు లక్ష్మి సరగేషన్ ఎందుకు చేయించుకుంది?
ఒక తల్లి కావడం అదొక అదృష్టం కదా, ఆడదానికి పెట్టిన అదృష్టం కదా. ఎందుకంటే దాని షేప్లో అవుట్ అవుతాయి అని. షేప్లో ఎందుకు కావాలనే నీకు అంటే పడేటోడు వాడు రానియడా? మళ్ళీ గాడికి పోయి మొత్తం బికినీల మీద తిరుగుతుంది అది. ఎవరికి చెప్తుర్రా మీరు? మొత్తం కల్చర్ నాశనం చేసి వావి వరుసలు లేకుండా మొత్తం ప్రతిదాన్ని వ్యాపారం చేసి ప్రతిదాన్ని ఒక మానవ సంబంధాలకు విలువలు లేకుండా చేసి ఇవాళ మళ్ళీ వచ్చి ఉన్నదన్నట్టు మాట్లాడితే మహిళను పట్టుకో ఎంతమంది మహిళను తిట్టిండి ఈ బోసిడికే గాడు కేటీఆర్ గాడు. సోనియా గాంధీ అమ్మ నువ్వు తెలంగాణ ఇచ్చిన వాడికి కృతజ్ఞత చెప్పడానికి పోయి కలవడానికి పోయిన బాడుకో వచ్చి మళ్ళీ బొమ్మ అంటాడు. ఏ బాడుకో మన బస్సులలో మహిళలు పోతే తాయి తక్కలాడు క్యాబ్రీ డాన్స్ ఏమంటాడు? నువ్వు వచ్చి నీతులు చెప్తున్నావు రా బోసిడికే. ఏమన్నది ఆయన రఘునందన్ రావు ఏది ఆమె పద్మశాలి ఉంది, ఆమె సేమ్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన అది చేనేత వేసిండు. వాళ్ళు ఎవరికి నష్టమైందిరా? దాన్ని అది పబ్లిక్ ఇష్యూ ఆరా బోసిడికే. ఆమె మీద ఎందుకు అంటే మరి కేటీఆర్ గారి యొక్క భాగవతాలు బయట పెడదామని అన్నది. నేను కూడా ఎన్నోసార్లు మాట్లాడినా రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఇంకెవరెవరి గురించో. కాదా? చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి, వాస్తవాలు బయటకు రాని. కేరళలో చేస్తున్నారు కదా క్విట్కో ప్రోకో మీటు అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా హేమా కమిటీ. ఎవట్రా దొరికింది? అరే సినిమా బాడుకోవాలి చెప్పుండ్రి, ఎవడు దొరికిండు? మొన్న హేమా యువతరా అది, మొన్న శ్రీకాంత్ ఎవడరా డ్రగ్స్ కేసులో దొరికిన వాళ్ళు, అంతకుముందు డ్రగ్స్ కేసులో దొరికిన వాళ్ళు ఎవడరా? వాడెవడు వాని పేరేందో ఉండే డైరెక్టర్ ఉన్నాడు కదా పూరి జగన్నాథ్. బ్యాంకాక్ వాడికి కథలు రాసుకోవడానికి ఈడ రాసుకోలేడా? బ్యాంకాక్ లో ఎందుకు రాసుకుంటారా? ఎందుకంటే ఆడ శాండ్విచ్ మసాజులు చేసుకోవచ్చు కదా. అప్పుడే వానికి మైండ్ కూల్ ఉంటుంది కాబట్టి రాసుకుంటాడు. వానికి ఆ హీట్ తగ్గాలి కదా. ఎవరికి చెప్తుర్రా? దొంగ బాడకావులు చేసేటి అన్ని లంగ కథలు ఉన్నదన్నాడు మాట్లాడితే మళ్ళీ ఉల్టా అంటారా? చెప్పండి మిత్రులారా, ఇన్ని కేసులు జరిగినాయి. అప్పుడు కిన్నెరది దొరికింది, అది మళ్ళీ అది యువత ఆంధ్రది కదా. అంత ఆంధ్రలో మీరు చూడండి, ఒక్క తెలంగాణలో దొరికిన వాళ్ళు ఉన్నారా? అసలు తెలంగాణలో సినిమా ఇండస్ట్రీలో లేనే రానియారు. వాళ్ళు భయపడే రారు అంత సాని కొంపలు ఉంటాయని. సో వాళ్ళు మరి ఎంతమంది దొరకలేదురా? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేద్దాం పదా, హేమా కమిటీ లాంటి ఒక కమిటీ చేపిద్దాం, మొత్తం ఇన్వెస్టిగేషన్ చేద్దాం. మీరు డే టైంలో మీరు ఏం చేస్తారు, రాత్రిపూట ఏం చేస్తారు, మొత్తం బయట పెడదాం. తలకాయలు ఎడబెట్టుకుంటారు చేసేటి అన్ని లంగ కథలు. మళ్ళీ ఉన్నది మాట్లాడితే మళ్ళీ ఉల్టా ఇక మీకు ఏది పడుతుంది? దొంగ బాడుకోలు. ఒక ఎథిక్స్ లేవు, ఒక మోరల్స్ లేవు, ఒక పద్ధతి లేదు. చూడండి మిత్రులారా, ఏం తప్పు మాట్లాడింది? ఆమె మీద ఒకటే ట్రోల్ చేస్తా ఉన్నారు పిచ్చి నా కొడుకులు. డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ ని కూడగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. మళ్ళీ దేని తప్పు మాట్లాడింది? వాస్తవం కాదా? తీరా అరే కేటీఆర్లు వచ్చిన నా కొడుక ఫోన్ ట్యాపింగ్ తీరా. ఎందుకురా ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసిరంటే వాడు ప్రభాకర్ రావు ఎడుకు పోయింది కదా, వాడిని తీసుకురండి ఫస్ట్ లోపల వారేద్దాం. కేటీఆర్ గాని హరీష్ రావు గాని మాట్లాడరా, ఎందుకు చేసినారా ఫోన్ ట్యాపింగ్? ఎవరితో పడితే వాళ్ళది. దొంగ బాడుకోవు నిజం కాదా? వాడి ఆమె ఇంకో నవ్వుతో తిరిగింది కదా పోరగాంతో, అందుకే కదా వాడు వదిలేసింది. ఇప్పుడు ఎంతమందిని చిరంజీవి నాగబాబు బిడ్డని ఎందుకు వదిలేసిన రాడు? అర్ధరాత్రి 2 గంటలకి ఆడ పబ్లో దొరికింది డ్రగ్స్ దానిలో. ఎవరిని తెలియదురా? పిచ్చి పాడుకో. మీకు పద్ధతి లేదు, మీకు సంస్కారం లేదు. మళ్ళీ ఉన్నదన్నట్టు మాట్లాడితే మమ్మల్ని ఉల్టా తిడుతున్నారు పాడుకో. సరే నేను చెప్పింది తప్పే. మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైన అనే విషయం ప్రపంచానికి తెలుసా? తెలియదు కదా. ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా? ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం. ఆ అమ్మాయి చెప్పుకుంటారా? చెప్పుకోలేదు. మాకు ఇంటర్నల్ గా ఇచ్చిన తెలిసిన సమాచారం ఇండస్ట్రీ నుంచి. ఈ రోజు నాకు మా కోపం వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడితే నేను వాస్తవాలు మాట్లాడతాను. మీకు తెలుసు నాకు ఏదున్నా కూడా దాపరిక ఉండదు, మాట్లాడతాను. ఇక ముందు కూడా మాట్లాడతాను. కేటీఆర్ ఇదే చెప్తా ఉన్నా, ఈ రోజు నుంచి నువ్వు జిల్లాలలో తిరగవు, నువ్వు హైదరాబాద్ లో తిరగవు, నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావు. నువ్వు ఇప్పటి తోలు తీద్దామమ్మా, వాని సంగతి చూద్దాం. బాడుకోవు ఆల్రెడీ ప్రజలు లేవకుండా దానిరు, ఇంకా ఆయన సిగ్గొస్తలేదు బాడుకోవుకి. పబ్లిక్ ఇష్యూస్ లేవు. ఆమె వాడు రఘునందన్ రావు దండేస్తే దాంట్లో ఆమె నీ తల్లి వయసు ఆమెది, ఆమె మీద అంటాడు. చెప్పండి మిత్రులారా, ఈ కేటీఆర్ బాడుకోని అప్పుడు అడిగినాం, అరే బాడుకోవు ఏది తెలంగాణలో లేర్రా బ్రాండ్ అంబాసిడర్ చేయడానికి, మా కనకవ గంగవ లేర్రా బోసిడికే,
ఏది సమంతాన్ని చేస్తాడు వాడుకో. అందంగా ఉన్న అమ్మాయిలని, అది కూడా హీరోయిన్లని ఎందుకు చేస్తారో బ్రాండ్ అంబాసిడర్. కనకవకి ఏం పాపులారిటీ లేదు, గంగవకి ఎంత పాపులారిటీ లేదు. బిగ్ బాస్ లకు కూడా పోయింది గంగవ. వాళ్ళ తెలంగాణ బిడ్డలు కాదా? అంటే నీకు సుఖం ఇవ్వాలి కదరా. సమంతకి ఇస్తాడు, అనసూయకి ఇస్తాడు, మంచు లక్ష్మికి ఇస్తాడు, దానికి తెలుగే రాదు. లేకపోతే రకుల్ ప్రీత్ సింగ్ ఇస్తాడు. రకుల్ ప్రీత్ సింగ్ ఏదో అంటున్నారు మరి. ఎంతమందిని ఇబ్బంది పెట్టినవరా. నాకు నిజంగా ఫ్రెండ్స్ నిజం. ఒక సార్ ఉంటాడు, ఓకే, ఆయన బీఆర్ఎస్ మద్దతు ఇస్తాడు. అది అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఆయన, అంటే వాళ్ళ మామ మంత్రిగా ఉండే అట్లా పెద్ద సార్. సో ఆయన ఇది ఎవ్రీడే ప్రతిరోజు ప్రగతి భవన్లో పోయి లంచ్ చేసేటోడు. అంటే వీళ్ళకి అడ్వైజర్గా ఉండేటోడు కేసీఆర్కి కేటీఆర్కి. సార్ నాకు క్లోజ్ అయ్యిండు. సో సార్ని అడిగిన, ఏది సార్ మరి కేసీఆర్కి ఇట్లా అమ్మాయిల సోకు ఉందా అంటే, ఆయనకు తాగుడు సోకు ఉంది కానీ అమ్మాయిల సోకు లేదని చెప్పిండు. మరి కేటీఆర్ అంటే వీడికి ఏడు నుంచి వచ్చిందో అలవాటు అని అంటున్నాడు. ఎంతమంది చెప్తలేరా. వాడు ఏది పార్కయ్య తోటల్లో వాడు అప్పుడు ఆర్మూర్ ఎమ్మెల్యే ఉండే కదా జీవన్ రెడ్డి, వాడు రూమ్లు బుక్ చేసి వీడికి అమ్మాయిలను పంపించుతాడంట. ఎంతమంది చెప్పలేదురా. గాడిది కొడక చేసేటి అని గాడిది లంగ వేషాలు వేసి నువ్వు ప్రైవేట్గా నువ్వు ఏమైనా చేసుకోరా, నీ పెళ్ళాము నీ ఇష్టం. కానీ నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకున్నావు కదరా బోసిడికే. నువ్వు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నావు కదా. బ్రాండ్ అంబాసిడర్ అనేది ప్రభుత్వంది కదా, ప్రజలకు సంబంధించింది కదా. నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ అమ్మాయిలను వాడుకుంటా అంటే తప్పు అంటున్నాం. నువ్వు ప్రైవేట్గా ఎవరిని తెలియకుండా ఎన్నో నీ యొక్క చేసుకుంటే అది పబ్లిక్ ఇష్యూ కాదు. నువ్వు ప్రజల యొక్క డబ్బులను కానీ పదవులను కానీ అడ్డు పెట్టుకొని, నువ్వు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ ఎట్లా చేస్తావు? నువ్వు ప్రైవేట్గా చేరాదు కదా. పోలీసులను అడ్డు పెట్టుకొని అధికారాన్ని దుర్వినియోగం చేసి దాన్ని నువ్వు వాళ్ళని అనుభవించడానికి వాడుకుంటే నేరం అవుతుంది. ఇన్వెస్టిగేషన్ ఒక కమిటీ వేయండి, మహిళలతో ఒక కమిటీ వేయండి రేవంత్ రెడ్డి గారు. వేసి సినిమా ఇండస్ట్రీలో జరిగే ఈ లంగ వేషాలని, అట్లనే కేటీఆర్ గారు ఏది వాడిని అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అమ్మాయిలను ఎంతమందిని అనుభవించిండో మొత్తం ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ చేపియండి. వాని బతుకు బండారం బయట పెడదాం. ఆధారం కావాలంటాడు కదా బోసిడికే గాడు. పరువు నష్టం వేస్తే వేసుకో, ఏమవుతుందిరా. ఇంకా మొత్తం వాస్తవాలు ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తాం. అప్పుడు తలకాడ పెట్టుకుంటావురా. బోసిడికే చేసేటి అని లంగ కథలు, మళ్ళీ వచ్చేసి ఉల్టా కోతు వాళ్ళకోట అంటే మళ్ళీ వాడే లంగతనం చేస్తాడు, వాడే బెదిరిస్తున్నాడు. ఏం చూసుకుంటా కూర్చుంటాం. దొంగ బాడకావు. ఆలోచించండి మిత్రులారా. సో ఏది మేము కోరుతున్నాం, కేరళ లాగా క్విడ్ ప్రోకో వ్యభిచారాలు ఎందరితో కేటీఆర్ నిర్వహించాడో విచారణ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అందమైన స్త్రీలతో, సినిమా యాక్టర్లతో, మోడళ్లతో సుఖం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేసిన కేటీఆర్ ను జైలుకు పంపాలి మిత్రులారా. ఓకే, సో వాడు జూనియర్ ఎన్టీఆర్ అందరు లంగ పాడుకోవులే. ఆడు సిఆర్ ముచ్చట్లని చెప్తాడు ఒక ఆయన, సిఆర్ స్టోరీస్, సిఆర్ ముచ్చట్లని వినండి. ఇప్పుడు ఆయన మరి యూట్యూబ్లో పెట్టి చెప్తుండే కదా అందరి విషయాలు. ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటే తెలియదా? ఇప్పుడు నేను నా ముఖం ఏడుతున్నా నవ్వుతున్నా తెలియదారా అయ్యా? కామన్ సెన్స్. సిఆర్ ముచ్చట్లని మీరు చూడండి. ఆయన అన్ని రీసెర్చ్ చేసి వాస్తవాలు 99% వాస్తవాలు చెప్తాడు. అందరు బాగా బతుకులు బయట పెడుతున్నాడు. ఎవరితో అఫేర్ ఉండే, ఎవరికి ఏమైంది, ఎవరితో ఎప్పుడు పోయిండు, అన్నీ ఉన్నాయి. ఎవరికో చెప్తున్నారు బాడుకోలు. పంపిస్తారా? ఒక మంచి అమ్మాయిని పంపిస్తా, తెలంగాణ అమ్మాయిని. మరి సినిమాలో తీసుకోండి రా చూద్దాం. ఫస్ట్ అడిగేది కింద యొక్క అదేంది ఆర్టిస్టు వాటి ఏమంటారు కదా, కోఆర్డినేటర్ నుంచి మొదలు పెడితే డైరెక్టర్ దాకా అందరు అడిగేటోళ్ళే. పండుకుంటా ఇస్తా అంటాడు ఆడాడు, పండుకున్నా ఇయ్యాడు. సినిమా దాన్ని పెట్టుకుంటే ఆడుతుందంటే ఇస్తాడు కానీ పండుకున్నా ఇయ్యాడు. కానీ దీనికే దానికే దొంగ నా కొడుకులు నీతులు చెప్తున్నారు. ఆలోచించండి మిత్రులారా. సో డ్రగ్స్ చాలా వరకు చెప్పిన. సో ఈమె తులసి అనట ఆమె రాయలసీమకు చెందిన ఆమె, ఆంధ్ర ఆమెనే జర్నలిస్ట్ తులసి చందు. సరే ఏమన్నా చేసుకో, ఆమె బీజేపీ యొక్క తప్పిదాలను కరెక్ట్గా ఎత్తుతూ పెడుతుందని ఆమెను మనం చాలాసార్లు షేర్ చేసినాం ఆంధ్ర ఆమె అయినప్పటికీ. కానీ ఈ మధ్య దామగుండం వద్దంటది, తెలంగాణకు ప్రాజెక్టులు వద్దంటది, తెలంగాణకి ఆమె అక్కడ మన ఇథనాల్ ప్లాంట్ వద్దంటది. మరి మహారాష్ట్రలో ఉండొచ్చా ఇథనాల్ ప్లాంట్లు? ఢిల్లీలో ఉండొచ్చా ఇథనాల్ ప్లాంట్లు? ఆంధ్రాలో ఉండొచ్చా? తెలంగాణలో ఉండకూడదా? చెప్పండి మిత్రులారా.
ఏది భారత ఆర్మీ ప్రాజెక్ట్ వైజాగ్లో ఎందుకురా మరి వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఎందుకు, వైజాగ్లో ఈ యొక్క భారత ఆర్మీకి నేవీకి సంబంధించిన యూనిట్ ఎందుకు, పంపిద్దాం కేరళకు తమిళనాడుకు ఇంకో దగ్గరకు పంపిద్దాం, వైజాగ్లో తీసేద్దాం తులసి గారు. అంటే ఆంధ్రప్రదేశ్కి ఏమో అన్ని రావచ్చు, ఎయిమ్స్ రావచ్చు, ఇప్పుడు 1000 కోట్ల వరద సాయం రావచ్చు, ఆంధ్రాకి ఏమంటారు స్పెషల్ ప్యాకేజీలు రావచ్చు, లేకపోతే స్పెషల్ స్టేటస్లు కావాలి. కానీ తెలంగాణకు వద్దా? మొన్న ఆంధ్రాకి ఎంత నష్టం జరిగిందో ఖమ్మం కూడా తెలంగాణకు కూడా అంతే జరిగింది. ఆంధ్రాకి ఏమో 1000 కోట్లు ఇచ్చిండు వాడు మోడీ గాడు, తెలంగాణకి 400 కోట్లు ఇచ్చి బిచ్చం వేసిండు. ఎక్కడికి పోదు అంటే మీ లోపల విషం ఉన్నది. మీరు తెలంగాణ గాలి వీలుస్తున్నారు, ఈ తెలంగాణ ఫెసిలిటీస్ అనుభవిస్తున్నారు, ఆంధ్రాలో మీకు భద్రత లేదు కాబట్టి ఇక్కడ తెలంగాణలో వచ్చి బతుకుతున్నారు, మిమ్మల్ని కాపాడుకుంటున్నాం కంటి రెప్పలాగా. కానీ మీరు మా మీద మాత్రం విషం జల్లుతూనే ఉంటారు. బాగుపడద్దా తెలంగాణ? ఇక్కడ పిల్లలు ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావద్దా? అంటే మేము అంత ఎడ్డోళ్ళమ్మా, మా మంచితనం మీకు ఎడ్డితనం లెక్క అనిపిస్తుందా? మీ లెక్క మాకు దేడుసారి ఏరాదా? ఒక్కొక్కరిని తని కొట్టరాదా? సిగ్గుశరం ఉండాలి, అర్థమైందా? ఆ కృతజ్ఞత ఉండాలి. ఆలోచించండి మిత్రులారా. గాలిస్ నా కొడుకు తిన్న తల్లిని ఉంచుడు అంటే దీన్నే అంటారు. మన తెలంగాణలో ఉంటారంట, అన్ని తెలంగాణలో అనుభవిస్తారంట, మళ్ళీ తెలంగాణ మీద పొద్దుగాలేసి విషయం చెప్తారంట. ఎట్లా కనిపిస్తున్నాం అంటే ఇక మళ్ళీ బలవంతంగా ఇక కొట్లాటలు తెలంగాణ ఉద్యమం చేసినట్టు చేసి మళ్ళీ ఎలగొట్టేదాకా చేస్తారా? వస్తాం రా, ఆంధ్రాకి వస్తాము, ఆంధ్రాలో మేము కంపెనీలు పెట్టుకుంటాము, ఆంధ్రాలో మేము కంపెనీ పెట్టుకొని మా తెలంగాణలోనే హైర్ చేసుకుంటాం, విజయవాడలో కంపెనీ పెట్టుకొని, విశాఖపట్నంలో పెట్టుకొని బతకనిస్తారా మమ్మల్ని? ఎవడో అప్పుడెప్పుడో పోతే ఆయనతో వాని ట్రాక్టర్ బస్సు కాలబెట్టిర్రు. మీకు వచ్చేవారు ఓ నీతి చెప్తారు, మాకు వచ్చేవారు ఒక నీతి చెప్తారు. పోదాం పదరా. గోదావరి జిల్లాలో 3 పంటలు పండుతాయి, పుష్కలమైన నీళ్లు ఉంటాయి, తవ్వుకోవాల్సిన అవసరం, బోరు కూడా వేయాల్సిన అవసరం లేదు. గిట్ల తవ్వుతే నీళ్ళు వస్తాయి. మా ఫ్రెండ్ ఒకటి ఉండే రాజోళ్ళ నుంచి, గిట్ల తవ్వుతే నీళ్ళు వస్తాయి అంట, వాడు బయటకానే ఉంటారట. సో మరి 3 పంటలు 4 పంటలు వేసుకోవచ్చు ఆడ. పోదాం పదరా, మన తెలంగాణలో పోయి అందరం పోయి ఆడ కొబ్బరి చెట్లు ఇంకో చెట్లు పెట్టుకుందాం పద. గోదావరి జిల్లాలో బతకనిస్తారా మమ్మల్ని? మరి మేము ఏమన్నా అంటున్నాం రా? ఎవడొచ్చి బతికినా, కర్నూలు వచ్చి బతికినా, ఆంధ్రోడు వచ్చి బతికినా, గోదావరి జిల్లా వాడు బతికినా, ఆ రాయలసీమ వాడు వచ్చి బతికినా ఏమైనా అంటున్నాం రా నేను? కదా, ఆడ కూడా పెద్ద సిటీలు ఉన్నాయి కదా, తిరుపతి పెద్దదే కదా, విశాఖపట్నం పెద్దదే కదా, ఇప్పుడు అమరావతి అంటుండు కదా, విజయవాడ పెద్దదే కదా. మరి వస్తాం మేము తెలంగాణలో అందరం వచ్చి బతుకుతాం. వాడు ఖమ్మంలో వచ్చి ఆంధ్రాలో బతుకుతారు, వరంగల్లో వచ్చి ఆంధ్రాలో బతుకుతారు, నిజామాబాద్లో ఆంధ్రాలో బతుకుతారు, కరీంనగర్లో ఉన్నారు, వరంగల్లో ఉన్నారు, హైదరాబాద్లో మొత్తం ఉన్నారు. ఏమన్నా అంటున్నామా? అరే మీ బాధలు భరించలేకనే ఏది తెలంగాణ ఉద్యమం ఎట్లా స్టార్ట్ అయింది? సింగరేణి కాలరీస్లో ఏది తెలంగాణలో ఫుల్ టైం ఉన్న వాళ్ళనేమో తీసిపారదొబ్బి ఆంధ్రాలో కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళని ఫుల్ టైం చేశారు. చేస్తే తెలంగాణలో తిక్కలేసి అప్పుడు ఈ యొక్క కొత్తగూడెంలో ఉద్యమం స్టార్ట్ అయింది 69 ఆ టైంలో. అక్కడి నుంచి అది ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని. ఎందుకని? అప్పుడు నిజాం గారి పాలన తర్వాత ఈ ఆ యొక్క మిలిటరీ గవర్నమెంట్ వచ్చినాక ఏం చేసిండ్రు, ఇక్కడ మళ్ళా అప్పుడు ఉర్దూ అఫీషియల్ లాంగ్వేజ్ ఉండే కాబట్టి ఉర్దూ ఇక్కడ ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉర్దూ వచ్చు, తెలుగు రాకపోతుండే ఇక్కడ ఉన్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి రాతపూత పని. అందుకని తెలుగు మళ్ళీ ఈ ఉర్దూ వచ్చిన వాళ్ళు పెట్టుకుంటే ఆయనతో మనం చెప్తున్నారని చెప్పి తెలుగు వచ్చిన వాళ్ళు కావాలి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కావాలంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు అందరూ తెలంగాణలో ఉర్దూ వచ్చు, వాళ్ళకి తెలుగు రాదు, తెలుగు చదువుకోలే, తెలుగు లేదు, ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ ఉర్దూ ఉండే. సో అందుకని అంతా అక్కడ మద్రాసు నుంచి చెన్నై నుంచి అంతా ఆంధ్రాలో అంతా వచ్చి ఈడొచ్చి చేరిర్రు. ఎన్ని కాలనీలు? ఇప్పుడు డీడీ కాలనీ పోదాం పదా, నల్లకుంట పోదాం పదా, అంతా ఆంధ్రాలే. పోదాం పదా, చైతన్యపురి పోదాం పదా, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, అటు పోతే కూకట్పల్లి, మొత్తం కబ్జాలు పెట్టేసారు, భూములు మొత్తం నాశనం చేశారు, అన్ని వ్యవస్థలు. ఎంతమంది చెప్తున్నారు అన్న పెద్ద పెద్ద ఇల్లు కడుతున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, కానీ పార్కింగ్ ప్లేస్ లేదు, రోడ్లు లేవు. మరి కార్లు రోడ్డు మీద తీసుకొస్తున్నారు, ట్రాఫిక్ గంటలు అవుతున్నది. మరి దాని చుట్టూ ఎనఫ్ జాగా వదలద్దా బిల్డింగ్ కట్టినప్పుడు? చెత్త నా కొడుకులు. ఏడ భూమి కనిపించిన కబ్జా. ఎందుకురా ఊరవతలు పోయి కట్టుకోర్రి? ఇన్ని దేశాలు తిరుగుతున్నారు కదరా, అమెరికాలో అట్లా లేదు కదరా, వేరే దేశంలో అట్లా లేదు కదరా, అభివృద్ధి అయిన దేశంలో. సంస్కారహీనులు, బుద్ధి లేదు, మందు లేదు, మశానం లేదు, సిగ్గుశరం ఉండాలి. ఆలోచించండి మిత్రులారా. శంకర్ అన్న, సూపర్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్ సిస్టర్ ఫ్రెండ్స్. ఐ కీప్ టాకింగ్. ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, దాంతో పాటు మీ తరఫున వాయిస్ ఇస్తా. నిజంలో బతుకుదాం. ఓకే, వాస్తవాన్ని ఎవ్వడు మార్చలేడు.
సింపుల్. ఓకే, వాడు ఎంత నటించినా అది అది నువ్వు పేపర్ మీద ఆధారం దొరుకుతుంది అంటే ఎందుకు దొరకదురా? ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని దొరుకుతాయి. ప్రభుత్వం అనుకుంటే ఎంతసేపు 2 నిమిషాల పని ఇన్వెస్టిగేషన్ చేయడం. అసలు ప్రజా సమస్యలు లేవా? ఎందుకు పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయాలి కంటిన్యూస్ గా? వాడు మంచి చేస్తున్నప్పుడు వాడిని సహకరించాలి. నిజంగా వాడు ఏమైనా తప్పు చేస్తే ఒక ప్రజాస్వామిక పద్ధతిలో వాడి తప్పు ఇది తప్పు అవుతుంది, దీనివల్ల ఇది నష్టం జరుగుతుందని చెప్పాలి. వాడే కేటీఆర్ గాడు వాడు అధికారం ఉన్నప్పుడు మూసీని ప్రక్షాళన చేయాలంటాడు, కేసీఆర్ అంటాడు ఇది చేద్దాం అది చేద్దాం అంటాడు. నువ్వు చెయ్యవు, వాళ్ళ ఒత్తిళ్లలోకి కామ్ అవుతావు. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే సహకరించాల్సిందే, మళ్ళీ వీడే అడ్డుపులు వేస్తాడు. అంటే ఏం సంస్కారం? మళ్ళీ ఇదే వీడే అంటాడు చైనా డెవలప్ అయింది, ఇండియా డెవలప్ కాదు, ఎవడు పరిపాలించింది అంటాడు. మరి మంచిగా చేద్దామంటే సహకరించాడు. మరి చైనా ప్రజలు సహకరించలేదా? వాడు 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 నేను చెగువీరా అన్నాడు, ఇంకోటి అన్నాడు పవన్ కళ్యాణ్ గాడు. ఇవాళ సనాతన ధర్మం అంటుండు. ఎవరికి కావాలరా సనాతన ధర్మం? లడ్డూల అది విషయం ఉందా ఇంకోటి ఉందా అని విచారణ చేయండి, దోషులకు శిక్షించండి. ఎవడన్నా ఆపుతుండా? అది ప్రజా సమస్యనా? లడ్డు తినకపోతే బతుకమ్మా? అంతకంటే పెద్ద సమస్యలు లేవా? మళ్ళా వరదలు లేకుండా ఏం చేయాలో ఆలోచించుకోవద్దా? రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందా ఆంధ్రప్రదేశ్ తప్ప? దాని గురించి ఆలోచించడా వాడు? లేకపోతే ఆ పోలవరం కంప్లీట్ చేసుకోవాలని ఆలోచించడా? వానికి లడ్డు తినలేదంట, వాడు లడ్డు తినక బతకలేదంట. వాడు గాడిది కొడుకు. అది కలిపినరా లేదా కూడా వానికి తెలియదు. అది పబ్లిక్ ఇష్యూ. వాడు 3 పిల్లలు చేసుకున్నాడు. 3వ పిల్లము రష్యన్, ఆమె క్రిస్టియను, ఆమె గుట్టిన వాళ్ళు క్రిస్టియను. మళ్ళీ వాడు మనకు బ్రాహ్మణ సనాతన ధర్మం నేర్పుతాడంట. వాడు అంటే ఏడిపోతుంది. వాడు ఇట్లా నార్మల్గా స్పీచ్ అయ్యలేడు, ప్రతిసారి అరుస్తాడు. వాడి ముఖం చూసి ఓటేసిర్రా. వాడు పొత్తు పెట్టుకోవడం వల్ల అక్కడ టీడీపీ పోటీ చేయకపోవడం వల్ల ఆ టీడీపీ ఓట్లన్నీ వానికి పడ్డాయి. వాని ముఖం చూసి ఓటేసిండు. ఎన్నడే వేయరు కూడా. వాడిని ఇండిపెండెంట్ పోటీ చేయమనండి. పిచ్చిన కొడుకులందరూ, తెలివి తక్కువ వాళ్ళందరూ. వాడు నేషనల్ ఆంధ్రప్రదేశ్ని ఇక్కడ వచ్చి వాడు దోసుకుంటుండు, కానీ అక్కడ ఉన్న వాళ్ళని పాపం అక్కడున్న ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ మనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా అంటే తోలు తీస్తాం బిడ్డ, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతున్నాడు. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్, సర్వే జన సుఖినో భవంతు, బై, టేక్ కేర్. యా.